బ్యాడ్ గర్ల్. ఇది ఇవాళే హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తమిళ్ లాంగ్వేజ్ మూవీ. బట్ తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉందిలెండి. థియేట్రికల్ రిలీజ్ మాత్రం సెప్టెంబర్‌లో జరిగింది. యాక్చువల్‌గా నాకిదంతా ఇవాళ మూవీ అని తెలిసాక చూస్తే దొరికిన ఇన్ఫర్మేషన్. నాకసలు ఇలాంటి ఒక సినిమా ఉంది అని కూడా తెలీదు ఇవాల్టి వరకు. ఈ రివ్యూ చూస్తున్న చాలా మందిది కూడా సేమ్ ఫీలింగ్ అనుకుంటున్నా. ఈ మూవీ ఫస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్లే చేశారు. తర్వాత థియేట్రికల్‌గా, ఇప్పుడు ఓటీటీలో. అది కూడా తెలుగులో. కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా ఫిల్మ్ ఇది. అంటే ఒక ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే టీనేజ్‌లో స్టార్ట్ అయ్యి అడల్ట్ ఏజ్ వచ్చే వరకు లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది, ఇలా రన్ అయ్యే ఫిల్మ్ ఇది. రమ్య అనే క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది ఎక్కువ ఈ మూవీ. రమ్య లైఫ్‌లో ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, రమ్య లైఫ్‌లో ఎన్ని చేంజెస్ వచ్చాయి, ఇలా ఫీమేల్ సెంట్రిక్‌గా రన్ అయ్యే ఫిల్మ్ ఇది. మరి రమ్య క్యారెక్టర్ ఎంత బోల్డ్‌గా బిహేవ్ చేసింది ఇదంతా రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ అరౌండ్ 2000స్‌లో జరుగుతుంది. రమ్య స్కూల్ లైఫ్‌లో ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉంది, తన రిలేషన్ ఎలా నడిచింది, ఇలా స్టార్ట్ అయ్యి తర్వాత తను తీసుకున్న డెసిషన్స్, రిలేషన్‌షిప్‌లో ఉండే స్ట్రగుల్స్, డిస్టర్బెన్సెస్, బ్రేకప్స్, ఎండ్ ఆఫ్ ది డే తన లైఫ్ ఎక్కడ ఆగింది, ఇలాంటి పాయింట్‌లో వెళ్తుంది మూవీ. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే, ఓకే, ఇట్ మే బి ఎ బోల్డ్ మూవీ ఆర్ ఉమెన్ సెంట్రిక్. ఇప్పుడు రమ్య ఒక ఫేస్‌లో ఉంది. అది డిప్రెషన్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా. కానీ అలాంటివేం చూపించకుండా వెంటనే షిఫ్ట్ అవ్వడం వల్ల క్యారెక్టర్ కనెక్షన్ కుదరదు మనకి. ఇంకా ఇలా ఉన్నప్పుడు కనెక్షన్ ఎక్కడ సెట్ అవుతది ఈ క్యారెక్టర్‌తో మనకి? మూవీ మొత్తంలో మెజారిటీ టైం రమ్య మాత్రమే ఉంటుంది. అప్పుడు తన ఎమోషన్, పెయిన్ ఇవి కూడా ప్రెజెంట్ చేస్తేనే తన ఎమోషన్ మనం కూడా ఫీల్ అవుతాం. తను ఎలాంటి ఫేస్‌లో ఉందో కూడా సెన్స్ చేస్తాం. ఇవన్నీ లైట్‌గా తీసుకొని అవసరం లేని పాయింట్‌ని ఎక్కువ ఫోకస్ చేశారా అనిపించింది. నరేషన్ కూడా చాలా లాగ్ ఉంది. బోరింగ్‌గా కూడా ఉంది. ఫాల్ట్ ఏంటంటే ఒకసారి చేసిన మిస్టేక్‌ని రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా రిపీటెడ్‌గా చూడాలి కదా! ఎంతని ఉపయోగపడతాం? బోల్డ్ అంటే డెఫినెట్‌లీ ఇది కాదు. బోల్డ్‌నెస్ అనేది చూపిచ్చారు. కానీ బోల్డ్‌నెస్‌కి బ్యాక్ ఉన్న ఎమోషన్ కన్వే చేయలేకపోయారు. ఎమోషన్ ఏదైనా వర్క్ అయింది అంటే రమ్య వాళ్ళ మదర్ ఎమోషన్ బావుంది. లిటరల్లీ చెప్పిన మాట వినకుండా సేమ్ మిస్టేక్‌ని రిపీట్‌గా చేస్తూ ఉంటే లైఫ్ ఎక్కడికి తీసుకొస్తది అనేది క్లైమాక్స్. సో నాకైతే వర్క్ అవ్వలేదు. ఐడియా బావుంది. కానీ ఎగ్జిక్యూషన్‌తోనే ఇష్యూ. మ్యూజిక్ అయితే అంతేం లేదు. అంజలి యాజ్ రమ్య వాజ్ ఓకే. వేరే ఎవరు కనిపించరు స్క్రీన్ మీద మనకి. అంటే చాలా బాగా చేసింది అని కాదు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ రమ్యకే ఉంటుంది. సో నాకైతే చాలా కష్టం అనిపించింది. మీరు చూస్తే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ మూవీ తెలుగులో ఉంది హాట్‌స్టార్‌లో. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.